ఈ రోజున మనం న్యూస్ చూస్తే చాలామంది వయసుతో సంబంధం లేకుండా చనిపోతున్నారు. ఈ రోజున న్యూస్లో పశ్చిమ బెంగాల్లో కాంచనగంగా ఎక్స్ప్రెస్ని గూడ్స్ రైలు ఢీకొట్టింది. 15 మంది స్పాట్లో చనిపోయారు. అది కాక 30 మంది హాస్పిటల్లో ఉన్నారు. మరి ఆ రైల్స్ పట్టాల్లో కానివ్వండి, రైల్లో కానీ ఇంకా చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారంట. వాళ్ళని కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మనం ఆలోచిస్తే వారు ఈరోజు మేము చనిపోతామని ఆ 15 మంది అనుకుని ఉండరు. సరదాగా వాళ్ళ పనులు చేసుకొని వాళ్ళ ఫ్యామిలీని కలవడానికి పోతుండొచ్చు, లేకపోతే ఏదన్నా టూర్కి వెళ్తుండొచ్చు. కానీ అనుకోకుండా ప్రమాదం ఎదిరింది. పాపం బాధేసింది, చనిపోయారు. అలాగనే మన జీవితం కూడా అంతే. మనం ఎప్పుడు పోతాము, ఎలాంటప్పుడు పోతాము, ఎక్కడ చనిపోతాము, మన మరణం ఎక్కడ ఉంటుందో మనం కూడా చెప్పలేం. కాబట్టి ఆలోచన చేయండి.